అందులో ఒక రకమైన సమాధిని నిర్మలానందకి చెప్తాడు ఆ రోజు. అది చెప్పినప్పుడు విజయమ్మ వింటుంది. ఇప్పుడు ఒక బ్రహ్మానందమైన స్థితిని మీరు ఇంత ఈజీగా పొందొచ్చా, ఈ శరీరంతో ఉన్న కష్టాలన్నింటినీ మీరు ఇంతేనా, ఒక సెకండ్ ఇది శంభో మంత్రం పట్టుకుంటే అయిపోతుందా అని తెలిస్తే ఆమె ఇంకా స్టార్ట్ చేస్తుంది. అసలే లేడీస్ నేను వెళ్ళిపోతాను అని టార్చర్ పెడతాడు. రిటర్న్ ఇంటికి వచ్చే అంతసేపు మొహం ఇంకా ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పాప ఉంది, మనం ఇంకా ఈ ధ్యానలింగ ఇవన్నీ సద్గురు ఎక్స్ప్లెయిన్ చేస్తే. యాక్చువల్లీ సనాతన ధర్మాన్ని బతికించడానికి ఒక యోగిలాగా పనిచేస్తున్న ఇలాంటి లీడర్స్ అనొచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్త అనొచ్చు సద్గురు గారిని. అంటే మేమందరూ ఎంత సెంటిమెంటల్గా ఆయన్ని భావిస్తాం అనేది అందరికీ తెలిసిందే. ఇండియాలో ఆయన గురించి ప్రత్యేకంగా హిందువులు చెప్పాల్సిన పనే లేదు. కానీ ఇక్కడ వైఫ్ అనే హత్యని ఆయన మీద ఆమోదించడం